తెలంగాణలోనూ ఓట్ల చోరీ జరిగిందన్నారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. అక్కడితో ఆగకుండా ఓట్ల చోరీతోనే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని ఆరోపించారు. జనహిత పాదయాత్రలో మహేష్ గౌడ్ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. ఓట్ల చోరీపై దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఉద్యమం చేపట్టినా తెలంగాణలోనూ ఈ అంశంపై అటెన్షన్ క్రియేట్ చేయడం కోసం మహేష్ గౌడ్ ఈ బాంబు పేల్చారనే వాదన ఉంది. అయితే బీసీ కోటాపై జరుగుతున్న చర్చను పక్కదోవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసేన వారు లేకపోలేదు. బీజేపీ శ్రేణులు మాత్రం రుసరుసలాడుతున్నారు. బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకునేండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగ్త్యాలు ఉన్నది, కరీంనగర్లు ఉన్నది, చొప్పదండిలు ఉన్నది, వేములవాడలు ఉన్నది. ఎట్లుంటదయ్యా? పొద్దున్న లేచాడు 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు, అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ గెలిచే మనసు లేదు. తెలంగాణలోనూ ఓట్ల చోరీ జరిగిందన్నారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. అక్కడితో ఆగకుండా ఓట్ల చోరీతోనే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని ఆరోపించారు. జనహిత పాదయాత్రలో మహేష్ గౌడ్ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. ఓట్ల చోరీపై దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఉద్యమం చేపట్టినా తెలంగాణలోనూ ఈ అంశంపై అటెన్షన్ క్రియేట్ చేయడం కోసం మహేష్ గౌడ్ ఈ బాంబు పేల్చారనే వాదన ఉంది. అయితే బీసీ కోటాపై జరుగుతున్న చర్చను పక్కదోవ పట్టించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారనే వారు లేకపోలేదు. బీజేపీ శ్రేణులు మాత్రం రుసరుసలాడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ నుంచి మా ఇన్పుట్ శ్రీకాంత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మొత్తానికి మహేష్ గౌడ్ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి, ఏంటి? సోని, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణ రాష్ట్రంలో ఇటు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి ఆరోపణలు, అట్ ది సేమ్ టైం అటు మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే చేస్తున్నటువంటి ఆరోపణలు, అంటే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఈ 8 మంది గెలిచిన వాళ్ళపైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి అని చేసినటువంటి కామెంట్లు రాష్ట్రంలో సంచలనంగా మారి దేశం మొత్తం కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ ఓట్ల చోరీ పైన ఒక చైతన్య యుద్ధమే ప్రారంభించారు. దీనికి ప్రతిపక్షాలన్నీ కూడా ఆయన గళానికి మద్దతు కలుపుతుంది. ఇప్పుడే కాదు, గతంలో 2016-17లోనే ఈ అంశాన్ని లేవనెత్తానంటూ కూడా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కామెంట్స్ కు రాజ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సంస్థకు చెందినటువంటి రాజ్ ఠాక్రే ఇప్పటికే దీనిపైన ఈ అంశం పైన లేవనెత్తడం జరిగింది. అప్పుడే మమతా బెనర్జీ కానీ లేదంటే శరద్ పవార్, సోనియా గాంధీ నేతలు వాళ్ళందరితో కూడా నేను కలిసి మాట్లాడడం జరిగింది. ఓట్ల చోరీ జరుగుతోంది, ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోంది అంటూ కూడా వీళ్ళు 2016-17లోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ మొన్న దరిదాపు 60 లక్షల ఓట్లు దొంగ ఓట్లున్నాయి, 60 లక్షల ఓట్లను తీసేసింది ఎన్నికల కమిషన్. సో దీంట్లో భాగంగా రాహుల్ గాంధీ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని ఓట్లు ఎట్లా పోతాయి, ఎక్కడికి వెళ్తాయి, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ఎలక్షన్ కమిషనర్ రెస్పాండ్ కావాలంటూ కూడా ఒక పెద్ద యుద్ధాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. 2014 నుంచి ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించుకుంటూ దొంగ ఓట్లు నేర్చుకుంటూ ఒక గందరగోళానికి గురి చేస్తున్నాయి, ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి అంటూ కూడా చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. దీంతో పాటు అటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని కూడా ఎగ్జాంపుల్ చూపించడం జరిగింది. దాంట్లో బీజేపీ 132, ఏక్నాథ్ షిండే వర్గానికి 56, అజిత్ పవార్ వర్గానికి 42 సీట్లు గెలిచినా కానీ ఈ ఫలితాలు గెలిచిన వాళ్ళని కానీ ఓడిన వాళ్ళు కానీ పెద్దగా జీర్ణించుకోలేకపోయారు. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అటు ఓటర్ల జాబితా పైన కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. సో ఓట్ల చోరీ జరుగుతోందంటూ దేశవ్యాప్తంగా ఈ అంశం ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారం రేగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఓట్ల చోరీకి సంబంధించినటువంటి లోగోను కూడా ఆవిష్కరించడం జరిగింది. సో ఈ అంశం ఇప్పుడు దేశం మొత్తం కూడా కుదిపేస్తోంది. సో బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ గెలిచినటువంటి తీరు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. మహేష్ కుమార్ గౌడ్ దానికి కౌంటర్ ఇస్తూ మాట్లాడారు. సో అటు బీజేపీ నాయకులు కూడా అదే అంటున్నారు, అంటే మీరు కూడా గెలిచారు 8 స్థానాల్లో, మరి మీరు కూడా దొంగ ఓట్లు వేయించుకున్నారా,
రాష్ట్రంలో అధికారంలో ఉండనటువంటి కామెంట్స్ కూడా బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. సరే, ఏదేమైనా కానీ ఇది దేశ ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి విషయం. దీనిపైన ఎన్నికల కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, 60 లక్షల ఓట్లను తీయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని రాహుల్ గాంధీ అడిగినటువంటి ప్రశ్నకు చాలా సమాధానాలు వెతకాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. శంకరరావు రవికుమార్ గారు, కార్తిక్ గారు ఇద్దరు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ, కార్తిక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముందుగా రవికుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో మహారాష్ట్ర మద్దతు వస్తోంది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కామెంట్స్ కి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్స్ చాలా అనుమానాల్ని కల్పిస్తూ అని చేశారు. ఇది పొలిటికల్ గా చూస్తున్నారా? దీనిపైన ప్రజలకు మొత్తంగా దేశానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓట్ల చోరీ జరుగుతోంది, కేంద్రం ఎన్నికల సంఘం ఒక్కటై ప్రభుత్వాలను ఏర్పరుస్తున్నాయి అని చెప్పేసి చేస్తున్న కామెంట్ కు ఎట్లా చూస్తున్నారు? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న మిత్రుడు కార్తిక్ కి నమస్తే. నేను ఒక విషయం చెప్తాను. కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోటనేమో వాళ్లకు అన్ని సక్రమంగా కనిపిస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఓడిన చోట మాత్రం అక్కడ గప్లా జరిగింది, ఓటు చోరీ జరిగింది, లేదా వేరే వేరే రకాలుగా మాట్లాడుతుంటారు. మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న మాట్లాడిన దానిపైన నాకు చాలా అబ్జెక్షన్ ఉన్నది. ఎందుకంటే ఆయన మాట్లాడింది ఏంటంటే, మీరు ఒకసారి చూస్తే దేవుళ్ళ పైన అడుక్కుంటున్నారు, దేవుళ్ళ పేరుతో అడుక్కుంటున్నారు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ఒక ప్రశ్న వేస్తున్నా. దేవుళ్ళ పేరు పైన అడుక్కునే దౌర్భాగ్యం భారతీయ జనతా పార్టీకి పట్టలేదు, ఆ దౌర్భాగ్యం రాహుల్ గాంధీకి పట్టింది. ఎలక్షన్స్ అప్పుడు రాహుల్ గాంధీ వేసినటువంటి వేషాలన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడూ లేనట్టుగా అన్ని గుడ్లను దర్శించి ఆ మన జన్యు వేసుకొని నామాలు పెట్టుకొని బొట్లు పెట్టుకొని అనేక గుళ్ళు దర్శించినటువంటి వ్యక్తి ఎలక్షన్స్ అయిపోగానే మర్చిపోతాడు. ఇక ఎలక్షన్స్ అయిపోగానే హిందువులందరూ కూడా ఉగ్రవాదులు అయిపోతారు, హిందుత్వం అనేది ఉగ్రవాదం అయిపోతుంది, హిందువులందరూ కూడా ఏదో వైలెంట్ గా అయిపోతారు. ఈయనకి ఈ దేశంలో అసలు ఇప్పుడు మీకు చెప్పాలంటే 2007 సెప్టెంబర్ 12న ఈ కాంగ్రెస్ పార్టీ ఒక అఫిడవిట్ ఇచ్చింది కోర్టుకి. అందులో అఫిడవిట్ లో ఏమని ఇచ్చిందంటే, రాముడు అనే దానికి, రాముడు దేవుడు అనే దానికి మా దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లో, రాముడు అనేది ఒక క్యారెక్టర్ మాత్రం, అదొక మిథ్య, రాముడు అనేవాడు ఒక మిథ్య తప్పితే ఈ దేశంలో రాముడు లేడని చెప్పేసి అఫిడవిట్ ఇచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ అఫిడవిట్ ఇచ్చింది. మరి రాముడే లేనటువంటి వాళ్ళకి, మీరు అసలు రాముడు అనేవాడే లేనటువంటి వాళ్ళకి మీరు అడగండి, మీరు ఎందుకు గుళ్ళలోకి పోతున్నారు, మీరు రాహుల్ గాంధీ ఎందుకు గుళ్ళలోకి పోతున్నాడు, మీరు రాహుల్ గాంధీ ఎందుకు గుళ్ళల్లో పోయి ఓట్లు అడుక్కుంటున్నాడు? మాకు రాముడు ఉన్నాడని మాకు నమ్మకం ఉన్నది, రాముడు రామాయణం ఉన్నాడని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది కాబట్టి మేము రాముడి గురించి మాట్లాడుతున్నాం, ధర్మం గురించి మాట్లాడుతున్నాం, ఆ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి మాట్లాడుతున్నాం, దేవుళ్ళని కాపాడాలని మాట్లాడుతున్నాం, దేవుడు గుళ్ళని కూడా కాపాడాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడకండి. మీరు 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 ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే గుళ్ళలకు వెళ్ళండి, ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే మసీదులకు పోండి, ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే బొట్టు పెట్టుకోండి, ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే. ఇక్కడ పాయింట్ ఇప్పుడు నమ్మకం దేవుడు అన్నది కాదు. అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా అలయన్స్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలల్లా ఓట్లన్నీ కూడా దొంగతనానికి గురవుతున్నాయి, ఓట్ల చోరీ జరుగుతోంది. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు జరిగినటువంటి టైంలో ఇండియా కూటమి సత్తా చాటింది, అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతాయని చెప్పేసి అందరూ భావించారు, అంచనాలు కూడా చెప్పాయి, కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా చెప్పాయి. అయితే 4 నెలల్లోనే ఆల్మోస్ట్ 1 కోటి మందికి పైగా ఓటర్లను చేర్చడంతో ఆ రిజల్ట్స్ మొత్తం కూడా తారుమారైనాయి అని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దానికి రాజ్ ఠాక్రే, మమతా బెనర్జీ కూడా ఈ కామెంట్స్ కి మద్దతు పలుకుతున్నటువంటి నేపథ్యం. ఏమంటే ఇప్పుడు ఓటుని ఏ విధంగా చేరుస్తారండి? ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మా ఓటుని యాడ్ చేయండి అని చెప్పేసి అడిగే పద్ధతి ఒకటి. రెండో పద్ధతి ఏంటి? బిఎల్ఎస్, బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో, పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడగడం ఒకటి, వాళ్ళు ఫామ్స్ తీసుకెళ్లిపోయి అప్లై చేయడం ఒకటి. ఈ 2 పద్ధతులు ఉంటాయండి. ఒకటి రాజకీయ పార్టీలు చేర్చే ఓట్లు, రెండోది ప్రజలు స్వచ్ఛందంగా చేర్చుకునే ఓట్లు. ఈ మహారాష్ట్రలో ఈ 1 కోటి ఓట్లు అయితే జాయిన్ అయ్యారు అంటే, 1 కోటి మంది ఓటర్లు కొత్తగా జాయిన్ అయ్యారని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఆ లెక్క తీద్దామా సార్? ఏ కాంగ్రెస్ యొక్క ఆ కూటమి ఎన్ని ఓట్లు జాయిన్ చేసింది, ఎన్ని ఓటర్లను జాయిన్ చేసింది, అదే విధంగా ఎన్డీఏ కూటమి ఎన్ని ఓటర్లను జాయిన్ చేసింది ఒకసారి చూస్తారా? చూడండి. కాంగ్రెస్ పార్టీ కూడా మరి ప్రతి ఎలక్షన్స్ అప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి డివిజన్ నుంచి 5,000 10,000 ఓటర్లని జాయిన్ చేస్తారు. అది కామన్ ప్రాసెస్. అది అందులో అన్ని పార్టీల ఏజెంట్లు ఉంటారు,
అన్ని పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్స్ దగ్గర నుంచి ఆ ఓటు యాడ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్, ఆ యొక్క అప్లికేషన్స్ ని స్క్రూటినీ చేసి అసలు నిజంగానే ఉన్నాడా లేదా, అతను పర్మనెంట్ రెసిడెంటా లేకపోతే టెంపరీగా ఉంటున్నాడా చూసుకొని వాళ్ళకు ఓటు ఇస్తుంది. అంటే మీరు ఇచ్చినటువంటి మీ అప్లికేషన్ చూసుకునే ఓటిస్తారు. అంటే రాజకీయ పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఓటర్లను యాడ్ చేస్తుందంటే తప్పు కదా. అన్ని పార్టీల వాళ్ళు ఇస్తారు, అన్ని పార్టీల వాళ్ళు అప్లికేషన్స్ ఇస్తారు. వీళ్ళకు కింది లెవెల్లో ఆ బిఎల్ఏ అంటే కూడా తెలియదు అనుకుంటా, తెలుసు రాహుల్ గాంధీకి. బిఎల్ఏ అంటే ఎవరు, బిఎల్ఓ అంటే ఎవరు తెలియదు అనుకుంటా. అసలు ఓటుని ఏ విధంగా యాడ్ చేస్తారు తెలియదు అనుకుంటా, ఆ ప్రాసెస్ ఏంటో తెలియదు అనుకుంటా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్ జరుగుతుందండి, ఇప్పటికే దాదాపు 10,000 మంది ఓటర్లను యాడ్ చేశారు. 10,000 మంది ఓటర్లను యాడ్ చేశారు జూబ్లీ హిల్స్. ఇప్పటికీ కూడా చెప్తున్నాను, 10,000 మంది ఓటర్లను యాడ్ చేశారు. ఎడికెళ్ళి యాడ్ చేశారు అంటే ఇప్పుడు ఏం చెప్పాలా, ఎవరు యాడ్ చేసినట్టు ఏం చెప్పాలి? అత్యధికంగా యాడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. మరి ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఓటర్లన్నీ కూడా, ఇవన్నీ కూడా దొంగ ఓట్లు అని చెప్పుకోవాలా? ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసి ఓటు చోరీ చేస్తున్నారని చెప్పుకోవాలా? అంటే నేనేమంటున్నా, ఆ వివరాలకు కేవలం ఒక ఇక్కడ పాయింట్స్ ఏంటంటే దొంగ ఓటర్లను తీసేయడం, లేదంటే వలస వెళ్లిపోయిన వాళ్ళని తీసేయడం, చనిపోయిన వాళ్ళని తీసేయడం, అక్కడ వరకు ఓకే, ఈవెన్ ఈసీ కూడా అదే చెప్తుంది. బట్ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కామెంట్ ఏంటంటే, ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో సీసీటీవీ ఫుటేజ్ల విషయంలో ప్రభుత్వం చట్టాన్ని ఎందుకు మార్చింది అని ఆయన నేరుగా క్వశ్చన్ అడుగుతున్నారు. అట్ ది సేమ్ టైం ఎన్నికల కమిషనర్లపై ఎట్లాంటి కేసులు లేకుండా చేసేందుకు 2023లో చట్టం చేసింది. సో ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఈసీ సాయం చేస్తోంది. అందుకే ఎలక్షన్ కమిషనర్ల మీద కేసులు లేకుండా ఓ చట్టాన్ని తీసుకొచ్చింది, వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు ఈసీని అన్నది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వాదన. నేను మొదట మీరు చెప్పినటువంటి ఆరోపణకి నేను చెప్తాను. ప్రతి బూత్ లో ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన ఏజెంట్ ఉంటాడు సార్. అక్కడ ఆ ఏజెంట్ ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళని తను అక్నాలెడ్జ్ చేస్తాడు. తను ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిని ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఎస్ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఈయన పలానా వ్యక్తి ఓటు వేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి చెప్పిన తర్వాతనే ఓటు వేయనిస్తారు. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క బూత్ లో ఆల్మోస్ట్ అన్ని బూతుల్లో ఏజెంట్ ఉంటాడు. కానీ భారతీయ జనతా పార్టీకి ముస్లింలు అధికంగా ఉన్నటువంటి బూత్లలో ఏజెంట్ కూడా దొరకడు. మాకు ఏజెంట్ కూడా దొరకడం కష్టమే. ఇప్పుడు మీకు చెప్తున్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఇంకా కొన్ని ఇప్పుడు మా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఒక 25-30 బూత్లలో మాకు బూత్ ఏజెంట్ కూడా దొరకదు. అటువంటి బూతులలో వీళ్ళు గుద్దుతూనే పోతారు. ఇక ఎవడు వచ్చినా వాళ్ళు ఆ స్కల్ క్యాప్ ఒకటి వేసుకొని వస్తారు, బుర్కా వేసుకొని వస్తారు. ఇక వాళ్ళని ఎవరు ఐడెంటిఫై చేసే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళని డైరెక్ట్ గా అబ్జెక్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, వేస్తూనే పోతుంటారు. నిజంగా చెప్తున్నాను, బూత్ లెవెల్ ఏజెంట్ దొరకడం బీజేపీ పార్టీకి కష్టం అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి కష్టం కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా స్ట్రాంగ్ ఉందనే చెప్పుకోవచ్చు. అక్కడ దేశం మొత్తం మీద ప్రతి బూత్ లెవెల్లో ఏజెంట్లు కాంగ్రెస్ పార్టీ దొరుకుతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది బూత్ లెవెల్ చెప్పుకోవచ్చు. అక్కడ అబ్జెక్షన్ చేయొచ్చు కదా సార్. అక్కడ అబ్జెక్షన్ చేసిన వెంటనే అది ఆ ఓటును ఆపేస్తారు. ఏ ఒక్క పార్టీ అబ్జెక్ట్ చేసినా కూడా ఓటును ఆపేస్తారు. ఆపి మొత్తం స్క్రూటినీ చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాతనే ఓటు వేయడానికి అవకాశం ఇస్తారు. ఇప్పుడు చెప్పండి, కమిషనర్ దాకా అసలు ఎందుకు పోతారు? కమిషనర్ ఏం చేసేది ఉంటుంది అక్కడ? మీరు ఓటు చేయమని మీరు అప్లికేషన్ ఇచ్చేది, అంటే ఓటు యాడ్ చేయమని అప్లికేషన్ ఇచ్చేది రాజకీయ పార్టీలే. ఆ ఓటు వేయడానికి వచ్చిన తర్వాత ఆ ఓటర్ ని ఐడెంటిఫై చేసి అక్నాలెడ్జ్ చేసేది కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లే. దాని తర్వాత ఓటు వేయించేది కూడా మీరే. తర్వాత వెళ్ళిపోతారు ఆఫీసర్లు. ఏం చేస్తారు ఆఫీసర్లు? అక్కడ ప్రతిపక్షం చేస్తున్న కామెంట్స్ చాలా సివియర్ కామెంట్స్ చేస్తున్నాయి. ఓటు చోరీ జరుగుతోందంటూ ఒక ప్రజా చైతన్య యాత్ర రాహుల్ గాంధీ మొదలు పెట్టడం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షాలు ప్రతి రాష్ట్రంలో చేస్తున్న పాయింట్ ఒకటైతే, సరే రాజ్యాంగంలో ఓటు హక్కు అనేది అది చాలా పవిత్రమైంది, దాన్ని గౌరవించాలి, వ్యవస్థను గౌరవించాలి. కాకపోతే కొన్ని కామెంట్స్ కి ఇప్పుడు దేశంలో మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ఓటు చోరీ జరిగింది, ఇప్పుడు 30 రోజుల్లో ప్రభుత్వాన్ని కూల్చడానికి అధికారాలు ఈడీలకు, సిబిఐలకు ఇస్తున్నారు. 30 రోజులు జైల్లో పెట్టి ప్రజాప్రతినిధుల్ని, ఆ ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని వాళ్ళను 30 రోజుల్లో తీయించి జైల్లో పెట్టి కూల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో బీజేపీ మొత్తం దేశం మొత్తం కూడా ప్రభుత్వాలను కూల్చడానికి చేస్తున్నటువంటి ఒక సత్తా చోరీ అంటూ మల్లికార్జున ఖర్గే కూడా చేస్తున్నటువంటి కామెంట్. ఒక వ్యక్తిని జైల్లో పెట్టాలంటే ముందుగా ఒక 4-5 రకాల ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా కోర్టుకు పోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇవ్వకుండా కూడా కోర్టుకు పోవచ్చు. ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా కూడా కోర్టుకు పోవచ్చు. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత రిమాండ్ లేకుండా కూడా కోర్టుకు పోవచ్చు.
సరే పోనీ రిమాండ్ కూడా అయ్యింది అనుకోండి, రిమాండ్ కూడా అయిన తర్వాత 14 రోజుల లోపల రిమాండ్ పెట్టుకొని దాని తర్వాత కూడా కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకోవచ్చు. కానీ దేశంలో చాలా కేసెస్ లో మనం చూసాం, కోర్టుకు పోయిన జైలుకు పోయినా కానీ కోర్టులు ప్రతి 15 రోజులకు ఒకసారి బెయిల్ పిటిషన్ అప్లై చేయొచ్చు, బట్ బెయిల్ రానటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. చాలా మంది ముఖ్యమంత్రులతో సహా జైల్లో ఉన్న సందర్భాలు చూసాం. మనీష్ సిసోడియా ఉన్నాడు, అటు అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ జైల్లో ఉన్నారు. ఇప్పటికీ కూడా కొంతమంది నెలలు జైల్లో మగ్గుతున్నారు. సో బీజేపీ ఒక బిల్లు తీసుకొచ్చింది, దీన్ని ప్రభుత్వాలను కూల్చడానికే చేస్తున్నటువంటి ఒక బుల్డోజ్ చేస్తోంది దేశం మొత్తం మీద అధికారంలోకి రావడానికి అన్నది కాంగ్రెస్ పార్టీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్స్. దేశంలో రాజకీయ పార్టీల నాయకులకు నైతిక విలువలు లేకుండా పోయినాయి. ఒకప్పుడు ఎవరిపైన, ఏ నాయకుడి పైన, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఒక చిన్న ఆరోపణ వస్తే నైతికంగా రాజీనామా చేసి పక్కకు తప్పుకునేవాళ్ళు. అటువంటి నైతిక విలువలకు తిలోదకాలు వదిలేసి కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయినాక, జైలు శిక్ష పడ్డాక, జైల్లో ఉండి కూడా ఒక రాష్ట్రాన్ని పాలించే స్థాయికి, అంటే అంత స్థాయికి దిగజారిపోయిన నైతిక విలువలు అంటున్నారు. అంత స్థాయికి దిగజారిపోయి ఆ క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రి కూడా జైల్లో ఉండి ఆ మంత్రిత్వ శాఖ నడిపించినటువంటి పరిస్థితి మనము చూసాం. అంటే మోరల్ గ్రౌండ్స్ ఉండవా సార్? రిజైన్ చేయరా? ఒక శిబు సోరెన్ గారు మా పార్టీ కాదు కానీ వేరే పార్టీ అయినప్పటికీ కూడా తన పైన ఆరోపణలు రాగానే ఆయన రిజైన్ చేసి వేరే అతనికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పచెప్పి అక్కడ నుంచి జైల్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు. అట్లా ఇప్పుడు మా అమిత్ షా గారు కూడా తను హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఎన్ని ఇబ్బందులు పెట్టినారు. ఆయన రిజైన్ చేసి ఆయన అసలు గుజరాత్ రాష్ట్రంలోనే లేకుండా చేసినారు. వీళ్ళు గుజరాత్ రాష్ట్రంలో లేకుండా 2 సంవత్సరాలు గుజరాత్ రాష్ట్రంలో లేకుండా ఆయనను విచారించినారు. ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు రిజైన్ చేసి తర్వాత మళ్ళీ ఆయనతో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ హోంమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేసినారు. నేనేమంటున్నా, అటువంటి నైతిక విలువలు దేశంలో ఎట్టుపోయినాయి, అటువంటి మోరల్ గ్రౌండ్స్ ఎట్టుపోయినాయి. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, ఆయన ఇంకో సిసోడియా లాంటి వాళ్ళు జైల్లో ఉండి అది కూడా అవినీతి ఆరోపణలు, ప్రజల సొమ్ము బొక్కి తిన్నారనే ఒక ఆరోపణల పైన కోర్టు ధృవీకరించి వాళ్ళకి శిక్ష వేస్తే, జైల్లో ఉండాలని చెప్పేసి వాళ్ళకి శిక్ష వేస్తే, జైలు నుంచి పాలన చేస్తే ఈ నైతిక విలువలు ఎట్టుపోతున్నాయి సార్. ఇప్పుడు అటువంటి కాకుండా ఉండడానికి ఈ చట్టం తీసుకొచ్చారు. గెలిచే పరిస్థితి లేక, ఒక నిమిషం కార్తిక్ గారు, గెలిచే పరిస్థితి లేక ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈవీఎంల గురించి మాట్లాడతారు, ఓట్ల చోరీ గురించి మాట్లాడతారు, ఆధారాలు చూపించండి, అఫిడవిట్లు చూపించండి, లేదంటే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి అంటే ఇప్పటికే ఈసీ చెప్పడం జరిగింది. అని మల్లికార్జున ఖర్గే కూడా చెప్తున్నారు. అంటే ఒక్కొక్క ప్రజాస్వామ్యంలో ఒక బిల్లు తీసుకురావడం, ప్రజాప్రతినిధి పైన అవినీతి నేరాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అనర్హులుగా చేపిస్తూ ఒక బిల్లు తీసుకొచ్చారు. సో దీనికి అభ్యంతరాలు ఎందుకు చెప్తోంది కాంగ్రెస్ పార్టీ? అండ్ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్స్, ఆ 8 మంది మీద కూడా అనుమానాలు ఉన్నాయంటే మరి మీ 8 మంది కూడా అనుమానాలు ఎందుకు రాకూడదు అన్నది ఒక ప్రశ్న సార్. అయితే ఈరోజు 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచినారు అని చెప్పడానికి చాలా ప్రధానమైనటువంటి అంశాలు మన ముందు చాలా సార్లు మనం కూడా మాట్లాడుకున్నాం ఈ విషయాన్ని. ఎందుకంటే ఇక్కడే పక్కన మన దగ్గర ఉన్నటువంటి చెవెల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటింగ్ పరిస్థితిని, ఓటింగ్ సరళిని చూసినప్పుడే మనకు ఈ విషయాలన్నిటిపైన కూడా ఆ రోజే అనుమానాలు వచ్చినాయి. ఆ రోజే ఈ విషయాలన్నీ కూడా నేను కూడా చాలా వేదికలపై ప్రత్యక్షంగా నేనే మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అయితే ఎక్కడ కూడా ఈరోజు దేశం మొత్తంలో కూడా దేశం లేచి నిలబడి ప్రశ్న అడిగిన ప్రతిసారి వీళ్ళు తీసుకపోయి ఆర్మీ కన్నా అప్పచెప్తారు, లేదా గోమాత కన్నా అప్పచెప్తారు, లేదంటే హిందుత్వాని కన్నా అప్పచెప్తారు. కానీ దేశంలో ఒకసారి లేచి నిలబడి నిజం మాట్లాడితే మట్టుకు వీళ్ళు అనేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి చట్టాల ద్వారా అణిచేయాలన్నటువంటి కుట్రను చేయడానికి మాత్రం వీళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు రాజకీయాల్లో ఉన్నప్పుడు సార్, నాకు తెలిసినంత వరకు ఒకప్పుడు రాజకీయాల్లోకి ఉన్నప్పుడు అక్షరం ముక్క రాకపోయినప్పటికి కూడా ప్రజల ముందుకెళ్ళి దండం పెట్టి నేను ఎన్నికల్లో నిలబడుతున్నాను, నాకు ఓటేసి గెలిపించండి అంటే ప్రజలు చాలా చిత్తశుద్ధితోని ఓటేసి గెలిపించి మా కోసం పనిచేస్తారా లేదా అనే సందర్భాన్ని చూసేవాళ్ళు. కానీ గత 11 సంవత్సరాలుగా, అంటే ఈ విషయాలు మొత్తం కూడా 2013 నుంచి ఈ యొక్క వైరస్ కి నాంది పలికింది బీజేపీ పార్టీ. 2014 నుంచి విచ్చలవిడమైనటువంటి డబ్బుల్ని
ఖర్చు పెట్టడము, లేకపోతే ప్రశాంత్ కిషోర్ లాంటి పొలిటికల్ అనలిస్ట్ కొత్త రకమైనటువంటి ఒక రాజకీయమైనటువంటి క్రీడకు తెరలేపడము, అనవసరమైనటువంటి ఒక గొడవలు సృష్టించడము, చాలా సెన్సిటివ్ ఉన్నటువంటి ప్లేస్లలో మరింత దాడులకు దిగడము, ప్రశాంతంగా జరగాలి. కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత బాధ్యత వహించాల్సింది పోయి ప్రతిసారి ఈవీఎంల మీద, రాజ్యాంగం మీద, రాజ్యాంగ విలువల మీద, ఎలక్షన్ కమిషన్ల మీద కామెంట్లు చేస్తూ ఉంటారు. సో వీళ్ళు అంటే లేదుగా గెలిచేటువంటి హర్యానా లాంటి రాష్ట్రాల్లో గెలిచేటువంటి అవకాశాలను కానీ మీరు గెలవలేకపోయారు. అది బీజేపీకి అక్కడటువంటి పరిస్థితుల్లో సెట్ అంటే వాళ్ళకి కలిసి వచ్చింది. బట్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రతిసారి ఓటమిని బాధ్యతగా తీసుకోకుండా ఈవీఎంల మీద ట్యాంపర్ అవుతున్నాయని చెప్పేసి ఒక ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచేలాగా మాట్లాడుతుందని చెప్పేసి బీజేపీ అడుగుతున్న ప్రశ్న. సార్, ఇక్కడ కూడా మేము ఓటమికి విడిచిపెట్టిన సందర్భం ఏం లేదు. రాహుల్ గాంధీ గారు 2014 ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ గారే 18 అప్పుడు రాహుల్ గాంధీ గారే ఏఐసిసి అధ్యక్షులుగా ఉండే. ఆ రోజు వారు పార్టీ ఓడిపోయిన తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి మళ్ళీ రెండవసారి సార్ మీరే ఏఐసిసి అధ్యక్షులుగా కావాలని చెప్పి దేశమంతాలో ఉన్నటువంటి కార్యకర్తలు, కార్యవర్గం అంతా కూడా, ఇంక్లూడింగ్ నేను కూడా పిసిసిలో నేను కూడా ఓటర్ని, నేను కూడా సంతకం పెట్టిన రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులు కావాలని. కానీ వారు దాన్ని చాలా సున్నితంగా తిరస్కరిస్తూ అనుభవజ్ఞులైనటువంటి వారు ఈ దేశంలో నాయకత్వం వహించాలి కాబట్టి పెద్దలు ఖర్గే గారిని, మల్లికార్జున ఖర్గే గారికి వారికి అవకాశం కల్పించి, అందులో కూడా నామినేటెడ్ ఏం లేదు, కార్యకర్తలకి విడిచిపెట్టారు. శశి థరూర్ గారు కావాలా లేకపోతే ఖర్గే గారు కావాలని ఎన్నుకోమని ప్రజలకే ఇచ్చిపెట్టారు, అంటే కార్యకర్తలకి ఇచ్చిపెట్టారు. కాబట్టి ఎన్నికల్లో నైతిక బాధ్యత వహించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వెనుకంజ వేయలేదు, బాధ్యత తీసుకుంటూనే ఉన్నాం. కానీ అట్లానే దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ప్రశ్నించొద్దు, ఆ విషయాలన్నీ ఆధారాలతో సహా కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా మాట్లాడొద్దు అంటే ఎట్లా? ఈరోజు నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని లక్షల మంది ఓటర్లను వీళ్ళు అసలు బతికేలేరు, వీళ్ళు చచ్చిపోయారని చెప్పారు. మరి చచ్చిపోయినటువంటి వాళ్ళని కోర్టు ముందుకు తీసుకొచ్చి న్యాయస్థానం నిలబెట్టినాం. చచ్చిపోయిన వాళ్ళని ప్రత్యక్షంగా మీడియా ముందుకు రాహుల్ గాంధీ గారు వెళ్ళి వాళ్ళని కలిసి ప్రత్యక్షంగా చనిపోయిన మనుషులు వీళ్ళే అని చూపించినాం. ఇంత ప్రత్యక్షంగా చూపించిన తర్వాత కూడా ఇంకా ఏం కావాలి? 2018 ఎన్నికలు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ఓటర్లు ఎన్నికల కౌంటర్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఓటు లేదు, మీ ఓటు ఇక్కడ లేదు, మీ ఓటు ఈ ఓటర్ లిస్ట్ నుంచి తొలగింపబడింది అంటే దాదాపు 10 లక్షల మంది ఓటర్లు వెనుదిరిగి వెళ్ళిపోయినరు. మరి పరిస్థితులు అన్నీ కూడా ఎక్కడో దగ్గర ప్రశ్న వేయాలి కదా, ఎక్కడో చోట మొదలు పెట్టాలి కదా. ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టినారంటే దీనిపైన మేము సమాచారాన్ని క్రోడీకరించుకున్నాము. ఎక్కడ కూడా అవాస్తవాలు మాట్లాడకూడదు, ఆధారాలు లేకుండా మనం ఉట్టిగా వేగ్గా మాట్లాడొద్దని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఓకే, ఇంత సమయం పట్టిందా అంటే మాకున్నటువంటి పరిధిలో, మాకున్నటువంటి వనరులో మాకు కొంత సమయం పట్టింది. పట్టినప్పుడు ఆ సమయాన్ని మొత్తాన్ని తీసుకున్నాం. అక్కడ ఎక్కడ కూడా ఒక్క నిమిషాన్ని వేస్ట్ చేయకుండా ప్రతి అంశాన్ని కూడా మేము క్రోడీకరించుకున్నాం. ఈ రోజు ఆధారాలతో సహా ఓపెన్ లైవ్ కాస్ట్ మీడియాని పిలిచే మీడియా ప్రతినిధులు ఈ దేశంలో ఒక ప్రజాప్రతినిధి మీద క్రిమినల్ కేసులు ఉంటే వాళ్ళను చట్టపరంగా శిక్షించడానికి పార్లమెంట్ లో ఒక బిల్లు తీసుకొచ్చారు. సో నెల రోజులు జైల్లో ఉంటే వాళ్ళు అనర్హులుగా ప్రకటించాలి, ముఖ్యమంత్రి అయినా కానీ, మంత్రులైనా కానీ, ఎంపీలైనా కానీ, హోంమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా కానీ. సో ఈ బిల్లును ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది? ఎందుకు రాజ్యాంగ అధికారం చోరీ చేస్తున్నారు, ఒక సత్తా చోరీ చేస్తున్నారన్న కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? బిల్లు దాని ఉద్దేశం వేరు కదా సార్. వ్యతిరేకిస్తున్నా అనడానికి సరే, మా అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఏం మాట్లాడినారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం మాట్లాడింది, ఇవన్నీ కొంచెం పక్కన పెడతా సార్. నేను ఈ విషయంలో నేను బాధితుండే సార్. మా దగ్గర ఒక వర్షం వస్తే మొత్తం ఆ చెరువు, ఆ రోడ్ అంతా కూడా చెరువుమయం అయిపోయింది. దానికోసం నేను ధర్నా చేస్తే నా మీద క్రిమినల్ కేసు పెట్టిండ్రు. ఇప్పుడు చెప్పండి, నేను ఎన్నికల్లో పోటీ చేయాలన్నా వద్దా? నేను ఆ రోజు ఆ ధర్నా చేసింది, ఆ కొట్లాడింది ఏమన్నా నా ఇంటి కోసం కొట్లాడినా, లేకపోతే నా కోసం కొట్లాడినా, లేకపోతే నా కుటుంబం కోసం కొట్లాడినా, ప్రజల కోసం కొట్లాడిన పాపానికి అక్కడ ఈ రోజు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత వర్షాలు పడుతున్నప్పటికీ కూడా ఈ రోజు ఒక్క చుక్క నీరు నిలబడట్లేదు. కావాలంటే నేను ప్రత్యక్షంగా ఎవరు వచ్చినా కూడా నేను చూపిస్తా. ఆ రోజు గతంలో నేను ఆ యొక్క దారి అంటే ఆ దారి కూడా ప్రత్యామ్నాయ మార్గం ఎక్కడి నుంచి వెళ్ళాలనో చూపించండి, దానికి ఉన్నటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయండి అని కేవలం ప్రశ్న వేసినందుకు, ధర్నా కూడా చేయలేదు, ప్రశ్నించిన మీడియా సమక్షంలో ప్రశ్న వేసినందుకు నా మీద క్రిమినల్ కేసు పెట్టింది. ఇప్పుడు చెప్పండి, ఈ చట్టాన్ని
వ్యతిరేకించాలా, స్వాగతించాలా? ప్రజల కోసం ప్రశ్న వేస్తే అణిచివేయడానికి మీరు క్రిమినల్ కేసులు పెట్టి, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు అసలు అధికారంలోకే రాకూడదు, లేకపోతే అధికార సీట్లోనే ఉండకూడదు, ఎన్నికల సరళిలోనే ఉండకూడదు అంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఈ రోజు మీరు చేస్తున్నటువంటి శంకర్ రవికుమార్ గారు ఈ అంశం పైన దేశం మొత్తం కూడా పెద్ద వివాదం నడుస్తుంది. రాహుల్ గాంధీ దీన్ని భుజానేసుకున్నారు, మల్లికార్జున ఖర్గే కూడా ఇదే అంశాలు లేవనెత్తున్నారు. అండ్ గతంలో కూడా ఎవరికి ఓటేసినా బీజేపీకే ఓటు పడుతుంది అని చెప్పేసి తెలంగాణలో కూడా ఒక ఎంపీ చేసినటువంటి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో దొంగ ఓట్లను గుర్తించడం వేరు, ఓట్ల చోరీ జరగడం వేరు, ఈవీఎంలను ఈసీ కేంద్రం ఒక్కటయ్యారన్నటువంటి కామెంట్లు దేశం మొత్తం కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక బీహార్ లో అది జరగనివ్వంటూ ఒక పెద్ద ఉద్యమానికి తెరదీసింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదట ఓట్ చోరీ అనేది ఒక అప్పుడు నినాదం, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఒకవేళ బీజేపీ ఎంపీలందరూ కూడా దొంగ ఓటుతో గెలిచారనుకుంటే మేము అసెంబ్లీలో కూడా గెలిచేవాళ్ళం. అసెంబ్లీలో మాకేం సోక ఓడిపోవడానికి? మేము ఎందుకు ఓడిపోతాం? అసెంబ్లీలో మేము గెలవాలి. అసెంబ్లీ సీట్లలో మాకు అవసరం లేదా? మా రాష్ట్రంలో అధికారంలో రావడం మాకు అవసరం లేదా? ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి అధికారంలో రావడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మరి అట్లాంటప్పుడు మేము కూడా ఈజీగా ఓట్లన్నీ వేయించుకొని మేము గెలిచే వాళ్ళం కదా. అసెంబ్లీలో మేము కూడా ఈజీ ఒక 20-30 సీట్లు గెలుచుకునే వాళ్ళం. 20-30 సీట్లు గెలుచుకుంటే అప్పుడు కింగ్ మేకర్ అయ్యే వాళ్ళం. మేము కింగ్ మేకరు కింగ్ అయ్యే వాళ్ళము. మరి ఆ పని మేము చేయాలనుకుంటే చేయలేమా? అటువంటి దారుణాలు మేము అంటే ఎందుకు అట్లా అంటగడుతున్నారో నాకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ వాళ్ళు. ఏదో ఆరోపణలు చేయాలి, అవి కూడా అసలు ప్రజలు నవ్వుకుంటారు. మీరు చేసే ఆరోపణలు చూస్తుంటే నవ్వుకునే పరిస్థితి, మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు తప్పితే ఇక మీ పైన జాలి కూడా ఉండేటట్టు పరిస్థితి కనిపిస్తలేదు. ఇప్పుడు ఓటు చోరీ అంటున్నారు, అంటే ఓట్లని తీసేయమంటున్నారా లేకపోతే ఓటర్లను చేర్చమంటున్నారా? ఏమంటున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు ఏమంటున్నారు, మహారాష్ట్రలో 1 కోటి మంది ఓటర్లు యాడ్ అయ్యారంటున్నారు. ఇక్కడ బీహార్ లోనేమో 65 లక్షల మంది ఓటర్లు తీసేశారంటున్నారు. ఈ రెండు కూడా బీజేపీ చేస్తున్నాడు. అరే ఓటు యాడ్ చేస్తే బీజేపీకి ఏమన్నా ఓట్లు పడతాయా? ఓట్లు తీసేస్తే బీజేపీ ఓటర్లు ఏమన్నా పోతారా అని ఆలోచిస్తలేరు వీళ్ళు. వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే వీళ్ళకే క్లారిటీ లేకుండా పోతుంది. అన్ని టార్గెటెడ్ గా జరుగుతున్నాయి, తీసేసినా కలిపినా అన్ని టార్గెటెడ్ గా జరుగుతున్నాయి, మీరు గెలవాలన్నటువంటి ఉద్దేశంతో జరుగుతున్నాయి అన్నది. శ్రీకాంత్ గారు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సెప్టెంబర్ 30 తారీఖు వరకు ఇదే బీహార్ లో ఎస్ఐఆర్ కి సంబంధించి సెప్టెంబర్ 30 వరకు ఎలక్షన్ కమిషన్ టైం ఇచ్చింది. ఎవరైతే 65 లక్షల మందిని తీసేసామో ఆ లిస్టు మొత్తము అన్ని పార్టీల వాళ్ళకి, డిస్ట్రిక్ట్ లెవెల్ పార్టీకి, స్టేట్ లెవెల్ పార్టీకి అండ్ నేషనల్ లెవెల్ పార్టీలకు కూడా ఆ లిస్ట్ ఎవరైతే తీసేశారో ఆ 65 లక్షల మంది లిస్ట్ ఇచ్చి దీంట్లో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు ఆ అబ్జెక్షన్స్ అన్ని కూడా వస్తున్నాయి. సెప్టెంబర్ 30 వరకు టైం ఉన్నది. ఆ అబ్జెక్షన్స్ అన్ని సబ్మిట్ చేయరా బాబు అంటే అవి సబ్మిట్ చేయడం చేతగాక మా పైన పట్టగలిసి మీ తెస్తా అంటే మేము ఏం చేస్తాం? దొంగ ఓటు కూడా తీయకూడదా? మొన్న ఒకటి చూసి ఆ శాంసంగ్ గారికి చూసిన 2 ఓట్లు ఉన్నాయి వాడికి. 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి మహబూబాబాద్ ఉండదు, ఒకటి హైదరాబాద్ ఉండదు. అంటే మహబూబాబాద్ లో ఓటేస్తాడు ప్లస్ హైదరాబాద్ లో కూడా ఓటేస్తాడు. అట్లనే ఉంచుతామా దాన్ని? అది కరెక్టేనా? అది మన అంటే ప్రజాస్వామ్యానికి ఒక విలువ అనేది ఉండాలి కదా. నవ్వుల పాలు చేయకూడదు కదా. అదే దాన్ని కరెక్షన్ చేస్తున్నప్పుడు మీరు స్వాగతించాలి. ఆ ఓట్లు మీకు పడతాయా మాకు పడతాయి? ఇప్పుడు 60 ఓట్లు అందులో అందరు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, అందరు ఉన్నారు. మా ఓట్లు కూడా పోతున్నాయని చెప్పేసి మా బూత్ లెవెల్ ఏజెంట్స్ అక్కడ మొత్తుకుంటున్నారు, బీహార్ లో మొత్తుకుంటున్నారు మా ఓటర్లు కూడా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, అట్లాగే కార్తిక్ గారు. సో ఓట్ల చోరీ జరుగుతోంది అంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ కు తోడుగా ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఓట్ల చోరీకి సంబంధించి లోగో జారీ చేయడంతో పాటు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి ఆ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల గెలుపు పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చేసినటువంటి కామెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుంటే అటు రాహుల్ గాంధీ బీహార్లో ఎన్నికల ప్రచారంలో ఇది చైతన్య యాత్ర చేస్తున్నారు, ఓట్ల చోరీ జరుగుతుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ బీజేపీ ఒక్కటైందని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అటు మల్లికార్జున ఖర్గే ఇంకొక అడుగు ముందుకేసి ఓట్ల చోరీ కాదు ఇక అధికార చోరీ కూడా జరగబోతోంది, ప్రజాప్రతినిధుల్ని, ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని జైల్లో పెట్టి అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి, అందుకే బిల్లులు తీసుకొస్తుంది బీజేపీ కఠినంగా అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే చేస్తున్నటువంటి కామెంట్స్ కి బీజేపీ రియాక్షన్ ఎట్లా ఉండబోతుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.